ఇరాన్పై యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సొంత ప్రభుత్వంలోని కీలక అధికారుల నుంచే నిరసన సెగ తగులుతోంది. యుద్ధాన్ని వ్యతిరేకిస్తూ అమెరికా కౌంటర్ టెర్రరిజం డైరెక్టర్ జోసెఫ్ కెన్ తన పదవికి రాజీనామా చేశారు. ఇరాన్ నుంచి అమెరికాకు ఎలాంటి తక్షణ ముప్పు లేకున్నా ట్రంప్ యుద్ధాన్ని ప్రారంభించారని కెంట్ పేర్కొన్నారు. కేవలం ఇజ్రాయెల్ ఒత్తిడితోనే ట్రంప్ ఇరాన్పై యుద్ధం ప్రకటించారని రాజీనామా లేఖలో కెంట్ తెలిపారు. ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న ఈ యుద్ధానికి తన మనస్సాక్షికి విరుద్ధంగా మద్దతివ్వలేనని కెంట్ రాజీనామా లేఖలో రాసుకొచ్చారు. అయితే కెంట్ను ఆ పదవిలో ట్రంపే స్వయంగా నియమించడం గమనార్హం. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ చెప్తారు. కృష్ణ, చెప్పండి, కెంట్ రాజీనామాను ఏ విధంగా చూడాలి? స్వామి, ఇజ్రాయెల్ ఒత్తిడి వల్లే యుద్ధం మొదలైంది. ఇరాన్ వల్ల తక్షణ ముప్పు ఏమీ లేదు. ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికాలోని దాని లాబీ గ్రూపుల ఒత్తిడి వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందంటూ అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ రాజీనామా చేయడం జరిగింది. అమెరికా నేషనల్ కౌంటర్ టెర్రరిజం సెంటర్ డైరెక్టర్ జో కెంట్ తన వైట్ హౌస్ తో తన తెగరింపులు చేసుకున్నారు. ఆ రాజీనామా లేఖలో అనేక ఉత్కంఠగా భరితమైనటువంటి ఆరోపణలు కూడా చేశారు. అయితే ఈ రాజీనామా కేవలం ఒక అధికారి వైదొలగటం మాత్రమే కాదు, ఇది అమెరికా విదేశీ విధానంలో ఫారిన్ పాలసీలో జరుగుతున్నటువంటి అంతర్గత ఘర్షణను కూడా సూచిస్తుంది అంటూ నిపుణులు చెప్తున్నారు. అమెరికా ఫస్ట్, డొనాల్డ్ ట్రంప్ సిద్ధాంతం ప్రధానంగా అమెరికా ఫస్ట్ అంటే అనవసరమైనటువంటి విదేశీ యుద్ధాల్లో అమెరికా తలదూర్చకూడదు అనేది ఆయన వాదన. ఈ జో కెంట్ వాదన ఇప్పుడు ఇజ్రాయెల్ అదేవిధంగా అమెరికాలోని కొన్ని మీడియా సంస్థలు ట్రంప్ను తప్పుదావ పట్టించాయని కూడా కెంట్ తన ప్రకటనలో ఆరోపించారు. ఇరాన్ ముప్పును భూతద్దంలో చూపి ట్రంప్ తన ప్రాథమిక సిద్ధాంతానికి విరుద్ధంగా యుద్ధంలోకి దిగేలాగా చేశారని కూడా కెంట్ భావించారు. అంతేకాకుండా ఇరాక్ యుద్ధంతో కూడా పోల్చారు. కెంట్ తన లేఖలో 2003 నాటి ఇరాక్ యుద్ధాన్ని ప్రస్తావించడం గమనార్హం. అప్పుడు ఏదైతే ఇరాక్ లో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ ఉన్నాయని చెప్పి అమెరికా ఇరాక్ పై దాడి చేసింది, కానీ అది అబద్ధమని చివరకు తేలింది. ఈ రోజు ఇప్పుడు కూడా ఇరాన్ విషయంలో కూడా అదే రకమైనటువంటి మిస్ ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ జరుగుతుందని కూడా ఆయన హెచ్చరించారు. ఒక మాజీ సైనికుడిగా యుద్ధ క్షేత్రంలో ప్రాణాలు కోల్పోయే సైనికుల పట్ల ఆయన ఆవేదన ఈ రాజీనామాలో కనిపిస్తుంది. అయితే అమెరికా రాజకీయాల్లో ఇజ్రాయెల్ అనుకూల లాబీ, ఉదాహరణకి ఏఐపిఏసి లాంటి చాలా శక్తివంతమైనవి, మధ్యప్రాచ్యంలో ఇరాన్ ప్రభావం పెరగకుండా చూడటం ఇజ్రాయెల్ యొక్క వ్యూహం. అయితే అమెరికా నేరుగా యుద్ధంలోకి దిగటం వల్ల అమెరికాకు వచ్చే లాభం కంటే నష్టమే ఎక్కువ అన్నది ఎటువంటి అధికారులు వాదిస్తున్నారు. సో దీనివల్ల ఇతని రాజీనామా వల్ల ఇప్పుడు ఒక ఉన్నత స్థాయి భద్రతా అధికారి ఇలా బహిరంగంగా ఆరోపణలు చేస్తూ రాజీనామా చేయడం వల్ల అమెరికా ప్రజల్లో యుద్ధం పట్ల వ్యతిరేకత పెరగొచ్చు. అదేవిధంగా అమెరికా తీసుకున్నటువంటి ఈ నిర్ణయం పైన ఇతర యూరోపియన్ దేశాలు కూడా లేదా అరబ్ దేశాలు పునరాలోచనలో పడే అవకాశం ఉంది. తన నిర్ణయాన్ని తప్పుపెట్టినటువంటి కెంట్ పైన ట్రంప్ ప్రస్తుతం ఎట్లా స్పందిస్తారు, ఇది ఆయన ఓట్ బ్యాంక్ పైన ఎలాంటి ప్రభావం చూపుతున్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. స్వామి. రైట్ కృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.